మీరు బాగా ఆలోచిస్తున్నారు. మీరు సీనియర్ జర్నలిస్టు ప్లస్ సమాజాన్ని కాసి వడపోచినటువంటి సీనియర్, ఇంత బాధపడుతున్నారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఇది పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం, ఈ కురుక్షేత్రం ఇది, ఈ కురుక్షేత్రంలో పేదలు గెలవాలంటే నాకు ఓటేయండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఓకే సుబ్బారావు గారు, ఆ రాష్ట్రంలో ఎవరైనా పెత్తందారి ఉన్నాడంటే ఆయనే మొదటి పెత్తందారి అండి. ఆయన ఆస్తి విలువే మన ఎన్నికల సంఘాన్ని చూపించినటువంటిది ఇంచుమించుగా భారీ ఇదంతా కలిపి 1,00,000 కోట్ల వరకు ఉంది. ఇక ఇతరత్ర ఉన్న లెక్కల ప్రకారం వేరే పాళ్ళు ఉన్నటువంటి ప్రకారం అయితే కొన్ని లక్షలు వేల కోట్ల రూపాయలు ఉంది. స్వయాన ఆయన చెల్లుడే చెప్తుంది షర్మిల, అన్నీ బయట తీయమని చెప్తుంది. అంచేతన ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. మా చిన్న వివేకం అన్నట్టు సినిమా ఒకటి వచ్చిందని, అందులో వాస్తవాలన్నీ ఉన్నాయి. ఈవేళ వరకు డినై చేయలేదు ఆయన. ఈవేళ భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఎంపీగా ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చాడు. ఆయన ఉన్నంత ముద్దాయండి అని ఆవిడ చెప్పింది, సిబిఐ చెప్పింది. సిబిఐ దాంట్లో కేసు ఫైల్లో ఉంది. ఇన్ని నీ ఇంట్లో క్రిమినల్స్ని పెట్టుకుని నువ్వు వాళ్ళు ప్రోత్సహిస్తూ టికెట్లు ఇచ్చి నువ్వు రాష్ట్రాన్ని అల్లకల్లోని చేసినప్పుడు అక్కడ నిజంగా ప్రజలు కనుక ఎవరైనా ఓటేస్తే వాళ్ళు, నేను మీ ఇందాక చెప్పాను మీకు, ప్రతి పోస్టులో అందులారా అని రాస్తున్నాను. వాళ్ళు ఆంధ్రులు కాదండి, అందులారని రాస్తున్నాను. ఆంధ్రులు అయితే ప్రకాశం గారిలా ఉన్నారు, ఆంధ్రులు అయితే ఒక అల్లూరి సీతారామరాజులాగా ఉండాలి, ఆంధ్రులు అయితే ఒక ఎన్టీ రామారావు గారిలా ఉండాలి, ఆంధ్రులు అయితే ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి. అంచేత తప్ప పోరాడే యోధులు కావాలి మనకి. అంచేత నిరాశవాదులు ఏదో ఇస్తున్నాడుగా తినేస్తున్నాం, సాయంకాలం తాగేస్తున్నాం, ఓ రోజు కోడి తింటున్నాం, ఓ రోజు గుడ్డు వస్తుంది, ఓ రోజు చేపకు వస్తుంది అని భావించే ప్రజల్లో వాళ్ళు ఒక మత్తులో ఉన్నటువంటి ప్రజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఈనాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడికి రావటం చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా. నేను ఒక చిరంజీవి గారు మెసేజ్ ఇచ్చాను, నేను చాలా బాధపడ్డాను ఆ మెసేజ్ చూసి. మా తమ్ముడిని నేను గెలిపించండి అన్నారు. తప్పు. చిరంజీవి గారి దగ్గర ఆయన అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు, శ్రీనివాస్ గారిని చీరాల్లో ఉంటుంది, చూడండి మా చిరంజీవి గారు ఎలా ఇచ్చారు, చాలా తప్పు సీతారామరాజు గారు, మీలాంటి వాళ్ళు చెప్పండి. ఎందుకంటే అందరినీ జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ గెలిపించండి. నా తమ్ముడే కాదు, నా తమ్ముళ్ళు అటు సమానమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాడికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో ఆ పార్టీలో ఉన్నా సరే వాడు బయటకు వస్తే వాళ్ళని కూడా గెలిపించండి అని పిలిపిస్తే బాగుండేదండి. ఆయన కూడా ఇంకా ఆయన మెతక దూరంలో ఉన్నారు. కానీ యాక్చువల్గా ఆయన రావాలి, అక్కడ టూర్ షెడ్యూల్ రేపు షెడ్యూల్ ఉందండి. క్యాన్సిల్ చేసుకుని వీడియో రిలీజ్ చేశాడు కదా. ఓహ్, నాకు తెలియదండి. అది వీడియో రిలీజ్ చేశాడు, క్యాన్సిల్ చేసుకుని. అయితే నేను పిఠాపురం ఆయన నామినేషన్ ఇస్తాను, నేను వెళ్ళానండి. పవన్ కళ్యాణ్ నామినేషన్ అదే రోజున అక్కడ ఉన్నాను. మా అంతా ఫ్యామిలీతో వెళ్ళాము. పురితిక మాత ఆవిడకి పిలిచిందని, పురితిక దేవత అదే అమ్మవారి భక్తుడు ఆయన. ఆ ఆలయానికి వెళ్ళాం. ఒక ఆలయంలో యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గెలవాలని చేస్తున్నారు. ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళాడు. శ్రీపాద శివల్లభుడు ఆయన ఆదేశించారు, అందుకే వస్తున్నారు పోరాటం చేయడానికి. అలాగే ఈ ద్వాదశ లింగాల్లో, ద్వాదశ శక్తి లింగాల్లో ఉన్నటువంటి పురితిక మాతను ప్రార్థించి ఆ శక్తి స్వరూపమైనటువంటి దేవతామాతను పూజించాను, నేను వెళ్తానని అక్కడికి వచ్చాడు. ఆయన ప్రోత్సాహంతో అక్కడ నేను నామినేషన్ ఇస్తానని చెప్పాను. అంచేత అక్కడ ప్రజలు చాలామంది అడిగాను నామినేషన్. వరం గారి ఇంటికి వచ్చాను, వెళ్ళిపోయి నేను వెళ్ళి వెళ్ళిపోయారండి. అంచేతను ఏంటంటే వరం అంటే ఎక్స్ఎమ్మెల్యే. అంచేతను ఏంటంటే ఒక స్పిరిట్ ప్రజల్లో కనిపిస్తుంది వెళ్ళాక. అంచేతను ఆ గెలుపు మామూలు గెలుపు కాదండి. వాస్తవానికి ఏంటంటే ఆయన యువకుడు, పోరాట యోధుడు. ఆయన వ్యక్తిగత జీవితం అనవసరం. చాలామంది వ్యక్తిగత జీవితాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి మనం చెప్పుకుంటే చాలా సిగ్గేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అంచేతన ఏంటంటే ఇది మనం ఆ వ్యక్తిగతమైనటువంటిది, పర్సనల్కి సంబంధించినటువంటిది మనం మాట్లాడుకోకూడదు. ఆయన దాన్నే పట్టుకుంటున్నాడు. ఎక్కడికి ఎలక్షన్కి వెళ్ళాను, చాలా సిగ్గండి. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి దిగజారిపోయి మాట్లాడుకోడు. సో ఆయన ఎంతసేపు వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నాడు. ఒకటి రెండేంటంటే ఆంధ్ర అనగానే కొంచెం ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారనేది చాలా కాలంగా వినిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పటికీ కూడా సరే ఓడిపోతారో గెలుస్తారో పక్కన పెట్టేస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ని సంపాదించుకోగలిగారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అది ఓట్ బ్యాంక్ కాదండి, అది మీరంటే బ్యాంక్ అండి. అది ఈయన బ్యాంక్ని బటన్ నొక్కితే వాళ్ళ డబ్బు వెళ్తుంది. ఓట్ ఈజ్ డిఫరెంట్, బ్యాంక్ ఈజ్ డిఫరెంట్. అంటే డబ్బుకి అంటే అందరినీ లంచగొండలు చేశాడు, అందరినీ తాగుబోతులు చేశాడండి. వాడు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సాయంకాలం తాగుబోతులు, పగలు వచ్చేటప్పటికి డబ్బు తీసుకోవటం. ఈ వాలంటరీ వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిందండి. పంచాయతీ బోర్డు 5-10 మంది, మాది మేజర్స్ పంచాయతీ 20 మంది ఉంటే మొత్తం అంతా సర్వీస్ చేసేవాడు. అన్ని రకాల వాళ్ళు ఉండేవారు. అందరూ స్వీపర్స్ ఉండేవారు, ఏది ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు ఉండేవారు,
ఈవేళ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ముక్కలు చేసేసి సార్ మీరు వ్యవస్థతో సంబంధం లేకుండా చేశారు. సార్ మీరు చెప్పిన విధంగా గ్రౌండ్ లెవెల్ అలాంటి పరిస్థితి ఉంటే అసలు ఉద్యమం రావాలి కదా. ఉద్యమం వచ్చేటంటే నాయకత్వం అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. నేను చెప్పాను కదా, యువకులందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఉన్న యువకులంతా ఇక్కడ గచ్చిబౌలిలోని ఇక్కడెక్కడ వచ్చేసి స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చి ఎందుకంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చి ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదండి, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి ఈయనకి సంబంధం లేనటువంటి వాడు ఎవరినో తీసుకొచ్చి, అసలు రిలయన్స్ సంబంధం ఏంటంటే మనకి తీసుకొచ్చి ఎంపీ ఇచ్చాడు. ఇక్కడ బయట కేసులో ఉన్నటువంటి వాడు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వాడు ఎంపీలు ఇచ్చాడు. ఇలాగా ఎవరైతే దొంగలుగా ముద్రపడినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాడు. 2013లో సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిందండి. గెయిల్ దాని మీద, ఎందుకంటే మా ఊరు పక్కనే వాడలరేవ్ అని ఉంది, అక్కడ గెయిల్ పెద్ద యాక్టివిటీ జరుగుతుంది. ఇంచుమించుగా 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఆన్ షోర్ ఆఫ్ షోర్. అయితే పెద్ద 300-400 ఎకరం తీసుకొని మా భూమి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే, అప్పుడు అక్కడికి ముఖేష్ అంబానీ ఎప్పుడైతే గెయిల్ బాగా పడిందని వచ్చిందో ఆ రోజు నుంచి అతను కన్ను, అంతకుముందు ఎస్ఆర్ గుజరాత్ అనేటువంటి వాళ్ళు ఆపరేషన్ చేశారు, డ్రిల్లింగ్ ఆపరేషన్స్. ఇవన్నీ చాలా, ఎందుకంటే చాలా డీప్ కాన్స్పిరసీ. ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిగా అప్పుడు మోడీ గారు ఉన్నారు. వీళ్ళంతా మోడీ గ్యాంగ్ ఇదంతా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఏది మొత్తం టాప్ ఇండస్ట్రియలిస్ట్ అంతా వీళ్ళ బొంబాయిలో ఉన్నవాళ్ళు. కానీ ఇండస్ట్రీకి అప్పులు ఎగబెట్టి వెళ్ళిపోయిన 10-15 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ 90% ఫ్రమ్ గుజరాత్ అండి. అంచేత ఏంటంటే అప్పుడు ఆయన ఎస్ఆర్ గుజరాత్ మూసేశారు, అది ఢిల్లీకి మానేశారు, వెళ్ళిపోయారు. వాడి దగ్గరే ఇతను కొత్త భావితవాడు ముఖేష్ అంబానీ. అతను ఇంత రిచ్ అవడానికి కారణం చెబుతున్నానండి. డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అంటే చాలా ఇది ఫ్రెంచ్ కనెక్షన్ అండి. అంచేత ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టు కమిటీ వేసింది. అంతకుముందు గెయిల్ వాళ్ళ కమిటీ వేశారు, ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. అంత కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇది దగ్గరలో పైప్ లైన్ వేసేయటం వల్ల గెయిల్కి నష్టం జరిగింది. దీని నుంచి మా దగ్గర నుంచి ఆయన ఆయిల్ అంతా తోడేసేసి డైరెక్ట్ పోనీ ఇక్కడ ప్లాంట్ పెడతా అన్నాడు. హైదరాబాద్ వాడు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు అందరికీ ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తా అన్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకి. అన్ని తీయండి సార్, ఓల్డ్ పేపర్ తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీ ప్రకటించినటువంటి ప్రకటనలు ఉంటాయి, వాడు చైర్మన్ చేసినటువంటి ప్రకటనలు ఉంటాయి. ఎవరికీ సర్వీస్ చేయలేదు, ఎక్కడా కూడా చేయలేదు. వాళ్ళు ఏదైనా చేస్తే గెయిలే చేస్తుంది. కొన్ని హాస్పిటల్ మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయటం, ఏదైనా కళ్యాణ మండపాలు కట్టడం, ఇవన్నీ ఇలాంటి ఏదో చేస్తున్నారు, గెయిల్ వాడు చేస్తున్నారు. అది ఓఎన్జీసీ ఓఎన్జీసీ చేస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు 13,000 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించిందండి. ఆ 13,000 కోట్ల రూపాయలు ఈ వేట వరకు ముఖేష్ అంబానీ పే చేయలేదు. అలాంటి వాళ్ళకి ఎంపీ పిలిచి ఎంపీ ఇచ్చాడు. ఇలాగ దొంగలందరినీ పోషించి తీసుకొచ్చి అక్కడ ఎంపీలు ఇవ్వటం, వాడు మీరు ఏదైనా తప్ప నేరం చేసిన అడగకపోవటం. పోనీ ఆయన ఏదో తిరుపతిలో పెడతా అన్నాడు, ఏం పెట్టాడా? 8,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. అసలు రాష్ట్రంలో 8,000 ఉద్యోగాలు వచ్చినాయి. వాడు ఇచ్చిన ఉద్యోగాలలో వాలంటీర్ ఉద్యోగం, అది కూడా 5,000కి, 3,000కి, 4,000కి. ఇంకో పెద్ద ర్యాకెట్ ఒకటి జరుగుతుంది. వాలంటీర్ వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే, నాకు ఈ మధ్యన తెలిసినటువంటిది, ఇక్కడికి హైదరాబాద్కి ఎవరైతే ఉన్నారో అటు పంచిపెట్టేవాడు ఉంటాడు కదండి, మనీ 50 పేర్లు, మా ఊర్లో 50 పేర్లు రాసుకున్నట్టు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో రమ్మంటాం, పలానా కూకట్పల్లిలో నేను ఉంటాను బస్ స్టాప్ దగ్గర, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో చోట ఉంటాను, అడ్రస్ ఇవ్వటం. అక్కడికి వీళ్ళంతా వస్తారు, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు 1,00,000 రూపాయలు. వాడికి 5% ఇచ్చేయాలి 1,00,000 రూపాయలని. అంటే ఇలాగా ఓ విధమైనటువంటి కరప్షన్ యాక్టివిటీ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక లేకుండా డబ్బు ఇక్కడ పట్టుకొచ్చేస్తుంది. ఇటువంటి గ్యాంగ్ అంతా తయారై ఇటువంటి 420 గారు అందరూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇంకో 420 మన రాష్ట్రంలో అధికారంకి వచ్చేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.